హాయ్! హలో అండి. వెల్కమ్ టు భారత్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. సో, ఎండాకాలం అయితే వచ్చేసింది కదండీ! సో, ఎండాకాలంలో ఏంటంటే ఎక్కువ తినడం కంటే అందరూ కూడా ఎక్కువగా ఏదన్నా తాగాలనిపిస్తుంది. సో, దానికోసం ఏంటంటే బయట నుంచి ఎండకి పని చేసి అండ్ ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి రాంగానే వెంటనే ఫుడ్ కాకుండా ఇలాగ చల్లగా ఒక బౌల్ తీసుకున్నారంటే హాయిగా ఉంటుందండి. సో, ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్‌ని గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో, ఈ రెసిపీ కోసం నేను చిన్నది ఒక క్యారెట్ తీసుకున్నానండి. అలానే కొంచెం చిన్న సైజు సొరకాయ తీసుకున్నాననమాట. ఇదైతే సొరకాయ అయితే ఆప్షనల్ అండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఓన్లీ క్యారెటే తీసుకోవచ్చనమాట. సో, క్యారెట్‌నైతే ఫస్ట్ ఇలా తురుముకొని పెట్టుకోవాలనమాట. సో, ఒక పాన్ తీసేసుకొని ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసి హీట్ చేసేసుకున్న తర్వాత మనం తురుముకొని పెట్టుకున్న క్యారెట్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసేసేయాలండి. సో, ఇలా యాడ్ చేసేసిన తర్వాత క్యారెట్‌నంతా కూడా ఏంటంటే సాఫ్ట్ అయ్యే వరకు చక్కగా ఇలాగా కుక్ చేసేసుకోవాలండి. సో, మనకి ఈజీగా ఒక 5-10 మినిట్స్‌లో ఏంటంటే కుక్ అయిపోతుంది. లేదు ఇంకా త్వరగా కావాలి అంటే గనక జస్ట్ క్యారెట్‌ని పీసెస్‌గా కట్ చేసేసి కుక్కర్‌లో ఒక్క విజిల్ వచ్చే వరకైతే బాయిల్ చేసుకుంటే చాలా త్వరగా కుక్ అయిపోతుందండి. సో, మనకైతే ఇది చక్కగా సాఫ్ట్ అయిపోయింది కదా! సో, ఎంత సాఫ్ట్‌గా ఉంటే అంత చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇందులోనే నేను ఒక హాఫ్ లీటర్ పాలని యాడ్ చేస్తున్నా అండి. సో, ఇలా పాలు యాడ్ చేసేసిన తర్వాత ఒక్కసారి కంబైన్ చేసేసుకొని సో, పాలన్నీ కూడా ఏంటంటే బాగా మరిగే వరకు కూడా మనం ఇలా కొంచెం తిప్పుతూ ఉండాలనమాట. సో, ఎందుకంటే ఆ సాఫ్ట్ అయిందంతా కూడా ఏంటంటే అందులోకి బాగా మిక్స్ అయిపోతే చాలా బాగా వస్తుందనమాట టేస్ట్. అండ్ ఇలా పుడ్డింగ్స్ ఏంటంటే చిన్న పిల్లలకు కూడా బావుంటుంది. మంత్స్ బేబీకైనా కూడా, అప్పుడే ఫుడ్ స్టార్ట్ చేసిన బేబీస్‌కైనా కూడా చాలా బాగా ఇష్టంగా తీసుకుంటారనమాట. ఎందుకంటే కొంచెం వాళ్ళకి స్మూతీగా ఉంటుంది. సో, తినంగానే వెంటనే మింగేస్తారు కాబట్టి చిన్న పిల్లలకు కూడా ఫుడ్‌గా తీసుకోవడానికి చాలా బావుంటుందండి. సో, ఇలా కొంచెం మరిగిన తర్వాత నేను ఇందులోకి నార్మల్ షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్‌ని యాడ్ చేసేసుకుంటున్నా అండి. సో, మీరు కావాలంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే పటికి బెల్లం పౌడర్ ఉంటుంది కదండీ! సో, అది యాడ్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఇక్కడ కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పి బ్రౌన్ షుగర్‌ని యాడ్ చేశాననమాట. ఒక హాఫ్ కప్పు. అలానే కొంచెం ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేసేసి బాగా మెల్ట్ అయ్యే వరకు కూడా ఇలాగ బాగా తిప్పుతూ ఉన్నానండి. సో, ఇది చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఏందంటే మనం ఫ్లేమ్‌ని లోలో పెట్టేసేసుకొని ఇది కొంచెం మరిగిన తర్వాత ఒక 2-5 మినిట్స్ ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు నేను ఒక బౌల్‌లోకి ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్‌ని తీసుకుంటున్నా అండి. సో, ఎందుకంటే కొంచెం చిక్కగా వస్తే ఏంటంటే ఆ కూల్‌గా తిన్నప్పుడు చాలా బావుంటుందని చెప్పి ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్‌ని తీసుకున్నాను. అలానే కొంచెం పాలు యాడ్ చేసేసుకొని ఉండలేమీ లేకుండా చక్కగా ఇలా కలుపుకొని పెట్టుకున్నానండి. సో, ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత చూసారా చక్కగా ఉండలేమీ లేకుండా స్మూత్ పేస్ట్‌లా ప్రిపేర్ అయింది కదా! సో, ఇప్పుడు ఈ స్మూత్ పేస్ట్‌ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇలాగా యాడ్ చేసేసుకోవాలండి. సో, ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 2-5 మినిట్స్ మనం ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని కుక్ చేసేసుకోవాలండి. సో, కుక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి కొంచెం మరిగిపోయిన తర్వాత కొంచెం థిక్‌నెస్ అనేది వస్తాయండి పాలనేది. సో, అప్పటి వరకు కూడా మనం కుక్ చేసుకున్నామంటే చాలా బావుంటుంది. అలానే రెసిపీ కూడా చాలా త్వరగా కూడా ప్రిపేర్ అయిపోతుందండి. జస్ట్ ఒక 10 నిమిషాల్లో మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నారంటే చల్లగా టేస్టీగా చాలా బావుంటుందండి. సో, మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు మీ ఇంట్లో. చాలా త్వరగా ఈజీగా కూడా అయిపోతుందనమాట. అలానే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.